अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। आज बतारीख़ 16 सितंबर बरोज़ पीर को टीपीसीसी के नए प्रेसिडेंट की हैसियत से महेश कुमार गौड़ ने हलफ लिया। इस हलफ बर्दारी तकरीब में कांग्रेस पार्टी के कई सारे सीनियर लीडरान मौजूद थे। इस मौके पर महेश कुमार गौड़ ने मीडिया से खुसूसी खिताब करते हुए कांग्रेस पार्टी के तमाम आला अहलकारों का तहे दिल से शुक्रिया भी अदा किया। पेश है 90s न्यूज़ की खुसूसी रिपोर्ट। మరి పీసీసీగా మరి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసి మరి పెద్ద ఎత్తున మరి ఈ రోజున ఒక జాతర లాగా ఒక పండుగ లాగా తెలంగాణ మొత్తం కూడా యావత్ తెలంగాణ అంతా కూడా హర్షించదగ్గగా మరి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినందుకు మరి ఎంతో సమగ్రంగా ఉండి చిన్న కులాలను కానీ పెద్ద కులాలు కానీ అందరూ కూడా కలుపుకునే రాష్ట్రమైన కాబట్టి ఆయన బాగుండాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగుండాలంటే మరి రాబోయే కాలం ఇంకా ముందుకు పోవాలంటే మరి రాష్ట్రంలో ఒక బస్సు యాత్ర చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఒక తెలంగాణ ప్రదేశ్ సర్కార్ సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుని, దేశానికి ఒక ఉపాధ్యక్షుని కాబట్టి ఒక 55 లక్షలతోని బస్సులు తయారు చేసి మరి ఈ రోజు కాంగ్రెస్ కు మనం గిఫ్ట్ ఇవ్వడం చెప్తున్నాము. ఎందుకంటే మహేష్ కుమార్ గారు పీసీ అయింది కాబట్టి మళ్ళీ రాబోయే టర్మ్ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రసారంలో భాగంగా ముందుకు వెళ్ళాలి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి నాయకత్వం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి దీపా మున్షి నాయకత్వం కూడా ముందుకెళ్ళాలి. తప్పనిసరిగానే మా వంతు సాయంగా కూడా వాస్తవానికి మా చిన్న కులం తక్కువ సంఖ్య అని చెప్పేసి చాలా వరకు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినా కూడా ఎవరికి మాకు పట్టించుకునే వాళ్ళు లేవు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే మరి ఇలాంటి ఒక పీసీ అధ్యక్షుడు మంచిగా ఉండాలంటే కంపల్సరిగా మా వంతు కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి 55 లక్షలతో బస్సు తయారు చేసి మరి ఇక్కడ గాంధీ భవన్ కు మనం గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిసిజన్ చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి ఎట్లా ఉంటాడు సార్? ఇప్పుడు మీరు చెప్తారు కదా ఎంతో సోములు కాబట్టి వాస్తవానికి అందరితో కలుపుకొని ఉంటుంది కాబట్టి చిన్న నాయకుడు పెద్ద నాయకుడు అని కూడా అందరితో చాలా బాగుంటుంది కాబట్టి ఈ రోజు అవకాశం అన్నకు వచ్చింది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలం కూడా ఏ విధంగా రాజశేఖర రెడ్డి డి శ్రీనివాస గారు ఏ విధంగా అయితే ముందుకు పోయారో అదే విధంగా ముందుకు పోతారని చెప్పేసి నమ్మకంతోనే ఈ రోజు మేము కూడా ఆ ఇంటిని నడుపుతున్నామని చెప్పేసి మా సంఘం కానీ మా సొసైటీ కానీ మా ప్రెసిడెంట్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతా కూడా ఆ ఇంట ఉండి నడిపిస్తామని చెప్పేసి కూడా మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా మహేష్ కుమార్ గారికి ధ్రువం ధ్రువేణ ప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్తు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహేష్ అన్న గారి నాయకత్వం, కుమార్ అన్న గారి నాయకత్వం. బాబు రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్.